హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు సుహాస్ నటించిన 'ఓ బామ అయ్యోరామ' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్ 'సూపర్ మ్యాన్' రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో రామ్ చిన్నప్పుడే తన తల్లినైతే కోల్పోతాడు. తన తండ్రికైతే రామ్ అయితే అస్సలు నచ్చడు. దాంతో రామ్ బాధలు తన మేనమామ అయితే తీసుకుంటాడు. తన మేనమామతో రామ్ అయితే బాగానే ఉంటాడు. తన తల్లి కోరికొచ్చేసి రామ్ అయితే ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనేది. అయితే రామ్ సినిమాలకి దూరంగా ఉంటాడు. అతని హైయర్ ఎడ్యుకేషన్ చదవాలో, అబ్రాడ్ వెళ్ళాలని ఆశతో ఉంటాడు. ఇదే టైంలో సత్యభామ అనే ఒక అమ్మాయి రామ్ జీవితంలో వస్తుంది. సత్యభామ రాకతో రామ్ జీవితం ఎలా మారింది, సినిమాలకు అసలు రామ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడు, ఒక డైరెక్టర్ అయ్యాడా లేదా, దీంతో పాటు రాము సత్యభామల ప్రేమ కథ ఏమైంది అనేది ఈ సినిమా మిగతా కథ. ఇదే ఈ సినిమా సెకండ్ హాఫ్. ఈ సినిమా టైటిల్ లోనే హీరో హీరోయిన్ క్యారెక్టర్ పేరు చెప్పేశాడు. హీరో పేరైతే రామ్, హీరోయిన్ పేరైతే సత్యభామ ఈ సినిమాలో. సో అందు గురించి ఓ బామ అయ్యో రామ అని పెట్టారు. ఈ సినిమా మెయిన్ థీమ్ వచ్చేసి లవ్, కెరియర్ అండ్ మదర్ సెంటిమెంట్ చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే, సినిమా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మణికర్ణిక అందించిన సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్ గా సీన్స్ అయితే పిక్చర్ చేశాడు. ఆ కలర్ఫుల్ బ్రీజీనెస్ అయితే బాగానే క్యాప్చర్ చేశాడు. కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. దాంతో పాటు రతన్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగానే ఎలివేట్ చేసి ఆ మూడ్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు సినిమా మొత్తంగా. ఆ ఒక లవ్ ఫీల్‌ని, ఆ సెంటిమెంట్ మూడ్‌నయితే బాగానే క్యాప్చర్ చేశాడు. బాగానే ఆ సీన్స్ వల్ల ఆ ఒక మ్యూజిక్ అయితే ఎలివేట్ అయ్యిద్ది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే రెగ్యులర్ రొమాంటిక్ డ్రామా మూవీ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్‌నే ఫాలో అయ్యారు. క్యారెక్టర్ డీటెయిల్స్ గాని, సాంగ్స్, జోక్స్, హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ గాని, ఆ ఒక సర్కిల్ చుట్టూనే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ తిరుగుతూ ఉంటుంది. ఇంటర్వల్ అయితే మంచి ట్విస్ట్‌తోనే ఎండ్ చేశారు. ఒక మంచి సస్పెన్స్‌తోనే ఎండ్ అయింది ఇంటర్వల్ అయితే. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే ఫన్, రొమాన్స్‌తోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా సీరియస్ మోడ్‌తోనే, ఎమోషనల్ బాండ్‌తోనే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే, సుహాస్ అయితే రెగ్యులర్ గానే మనం ఎలా చేస్తాడో అలానే బాగానే చేస్తాడు. తన క్యారెక్టర్‌లోనే ఈజీగా ఒదిగిపోయాడు. యాక్చువల్లీ మనకు ఒక రామ్ లానే కనబడేస్తాడు. ఆ సుహాస్ అనేది ఎక్కడ కనబడదు. దాంతో పాటు మాళవిక మనోజ్ కూడా తన క్యారెక్టర్‌ని బ్యూటిఫుల్‌గా హ్యాండిల్ చేసింది. కొన్ని కొన్ని ప్లేస్‌లో అయితే సుహాస్ కంటే మాళవిక మనోజ్ చాలా బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేసింది. తన క్యారెక్టర్‌ని ఈజీగా, మంచిగా, బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసింది. ఆలీకైతే చానా రోజుల తర్వాత ఒక లాంగ్ డ్యూరేషన్ ఉన్న మూవీ అయితే దొరికింది. దీంతో కామెడీతో పాటు ఎమోషన్‌ని కూడా బాగానే పండించాడు. క్యారెక్టర్‌లో బాగానే ఫిట్ అయినట్లు నేనైతే ఫీల్ అయితాను. దాంతో పాటు సుహాస్ తల్లిగా చేసిన అనిత కూడా బాగానే కనబడింది. చానా రోజుల తర్వాత చేసిందనుకుంటా. కొన్ని కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా బాగానే చేశారు. ఈ సినిమాలో అయితే 2 అదిరిపోయే క్యామియోస్ ఉన్నాయి. అదొకటొచ్చేసి మారుతి, ఇంకోటొచ్చేసి హరీష్ శంకర్. వాళ్ళు కూడా నీట్‌గానే కనబడిచ్చారు స్క్రీన్‌లో. ఈ సినిమా క్లైమాక్స్ కూడా నాకు బాగానే నచ్చింది. ఒక ట్విస్ట్, ఒక సస్పెన్స్‌లో అయితే ఎండ్ చేశారు. రెగ్యులర్‌గా మూవీనైతే ఇలా ఎండ్ చేయరు. బట్ ఇది కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో నెగెటివ్ మాట్లాడుకుంటే మెయిన్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో తీశారు. ఏది కొత్తదనంగానే లేకుండా అదే పాటలు, అదే రొమాన్స్, అదే కామెడీ సీన్సే. బట్ ఈ సినిమాలో కథలో బలం అయితే ఉంది గానీ, స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయిపోయింది. ఆ ఎగ్జిక్యూషన్ సరిగ్గానే లేదు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్, ఆ ఇంటర్వల్ ట్విస్ట్ తప్ప ఈ సినిమా అంతా రెగ్యులర్ రొటీన్ మూవీ. కొత్తదనమే లేని మూవీ. నాకైతే అంతగా నచ్చలేదు. ఓకే. ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేయొచ్చు. అంతేగాని దానికన్నా మించింది ఏం లేదు. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.